ఇంటి పనికి కావాల్సిన రేకులు, పైపులు అన్నీ కొనేసి ఇంటి దగ్గర పెట్టేసి సాయంత్రం నుండి అయితే బయలుదేరానండి. ఎక్కడికి రా అనుకుంటానురా? ఇంకెక్కడికండి? నేను చెప్పాను కదా రాయల్ మేక్ రమణాన్న దగ్గరికి వెళ్తానని. అక్కడికే బయలుదేరానండి. అంత దూరం ఒక్కడినే ఏటి వెళ్తానని చెప్పి మా బావను కూడా తీసుకెళ్ళానండి. వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి రమణాన్న కలిశారండి. బిజీగా ఉంటారు కదా! అందుకే నాకు తెలిసి యూట్యూబ్ ప్లే బటన్లు తీసుకొని ఎంతైందమ్మా చెప్పని డబ్బులిచ్చి పంపించేసారేమో అనుకున్నానండి. మనకు తెలియదు కదా అవతల మనస్తత్వం ఎలాగుంటదని. కానీ అస్సలు అలా లేరండి. ఆల్రెడీ ఎప్పటినుంచో పరిచయం ఉన్న వ్యక్తిలాగే మాట్లాడారండి. అదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఒక పక్క ఇంటి పని, మరొక పక్క పెళ్లి పనులు, ఇంకొక పక్క యూట్యూబ్ వీడియోస్ వీటన్నిటి వలన అయితే ఈ మధ్యన షాప్ తీయడమే అవ్వడం లేదండి. మామూలు లేదండి. ఫుల్ బిజీగా ఉన్నాను. బుర్ర అయితే పోతుంది. కాకపోతే ఇంత బిజీలో కూడా రమణాన్నని కలడానికి రణస్థలం వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆయన గురించి నేను విన్న మాటలండి. ఆయన చాలా మందికి హెల్ప్ చేశారని నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారండి. నేను కూడా వీడియోస్ లో చూశాను. ₹10 వస్తే దాచుకునే రోజుల్లో ఇతరులకు సాయం చేయడం అంటే గొప్ప గుణమే కదండి. ఇంకొకరికి సాయం చేసే మనుషులంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే బుర్రలో ఇన్ని టెన్షన్లు ఉన్నా సరే ఒకసారి కలుద్దామని అయితే రణస్థలం వెళ్ళానండి. అనుకున్నట్టే అన్నను కలిశానండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది.